జనతా న్యూస్ 9 కి స్వాగతం. నా పేరు దివ్య. నంద్యాలలో పోస్టర్ రాజకీయం మొదలుపెట్టారు. నంద్యాల నియోజకవర్గంలో దాదాపు 60% మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ఈసారి టీడీపీ అధిష్టానం నంద్యాల ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ ను నియమించింది. దీనితో వైసీపీ నాయకుల్లో టెన్షన్ వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. ఇందుకు గత 10 రోజుల నుంచి చోటు చేసుకుంటున్న సంఘటనలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. నంద్యాల జిల్లా నంద్యాల నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు మైనార్టీకి చెందినవే. అందుకే ఈసారి రాజకీయ పార్టీలు మైనార్టీ అభ్యర్థి వైపు మొగ్గు చూపుతున్నారు. ఎన్ఎండి ఫారూక్ మైనార్టీ ఓట్లు పడతాయి అన్న ధీమా ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. ప్రతి ఎలక్షన్లో మైనార్టీల ఓట్లు కీలకం. అందుకే ఈసారి ఎప్పుడూ లేని విధంగా కొందరు రాజకీయ నాయకులు మతాల మీద రాజకీయం చేస్తున్నట్లు తెలుస్తోంది. భూమా బ్రహ్మానందరెడ్డి మరియు టీడీపీ నాయకులు మాట్లాడుతూ, నంద్యాలలో అన్నదమ్ముల్లాగా ఉన్న మనమందరం వైసీపీ నాయకులు మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నారని తెలిపారు. మొన్న సామాజిక సాధికార బస్సు యాత్రలో కూడా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఇండియా పాకిస్తాన్ అంటూ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. నేడు నంద్యాలలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఒక్కటే అని, రెండు మతాలకు సంబంధించిన వివాదాస్పద ఫోటోలను పెట్టి పోస్టర్ల ద్వారా మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. పోస్టర్లు అతికిస్తున్న వారే తమకు ఎంపీ పేరును ప్రస్తావిస్తూ వైసీపీ పార్టీకి సంబంధించిన మనుషులను పంపించారని చెబుతున్నారని భూమా గుర్తు చేశారు. ప్రశాంతంగా ఉన్న నంద్యాలలో వైసీపీ నేతలు అలజడులు సృష్టించాలని ప్రయత్నించారని ఆరోపించారు. వివాదాస్పద పోస్టర్లు అంటూ టీడీపీ నాయకులు వాటిని చించివేసి తగలబెట్టినారు. పోస్టర్లను అతికిస్తున్న వ్యక్తులను పోలీసులకు అప్పగించారు. రాజకీయంగా చేయండి, మధ్యలో మతాలను తీసుకుని వచ్చి అమాయకుల జీవితాలను నాశనం చేయకండి అని తెలిపారు. వైసీపీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లు అడగాలి. కానీ ఇలా కలిసిమెలిసి ఉండే ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడపాలనుకున్న నిర్ణయం సరైనది కాదని హెచ్చరించారు. ప్రశాంతంగా ఉన్న నంద్యాలలో అసాంఘిక శక్తులకు చోటు ఇవ్వకుండా ఇలాంటి విషపూరిత ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మరియు ఫారూక్ వర్గం స్థానిక ఎమ్మెల్యే మరియు ఎంపీ మీద జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రజలకు ఇలాంటి కొత్త ఏం కాదు. ఈ శిల్పా మోహన్ రెడ్డి వర్గం వచ్చిన తర్వాత నంద్యాలలో కులాల పరంగా, మతాల పరంగా బాగా ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి మీరందరూ సమన్వయం పాటించండి, ఎవరు ఇట్లాంటివి చేయొద్దండి. వైసీపీ వాళ్ళే ఓటేసినారు, సిఎన్ఐ కానీ ఎన్ఆర్సీపీ కానీ అన్నిటికీ వాళ్ళు ఓటేసి వాళ్ళు మద్దతు తెలిపినారు. కానీ పార్లమెంటులో టీడీపీ కానీ జనసేన కానీ ఇంకా వేరేవి ఏవి చేయలేదు. కాబట్టి వాళ్ళు బీజేపీతో కుమ్మక్కైనారు. కానీ మనం టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీతో మనం ఆ ఓటు కూడా వేయలేదు, ఎన్ఆర్సీపీ కానీ ఆ సిఎన్ఐ కానీ ఏదైనా కానీ. కాబట్టి వాళ్ళు తప్పు చేసి మన మీద దొబ్బడానికి ఫరూక్ సార్ మళ్ళీ వస్తే మనకు నెక్స్ట్ ఓడిపోవడమే గ్యారంటీ అనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చేస్తున్నారు. కానీ నంద్యాలలో ఎటువంటి పరిస్థితులలో ప్రతి సందులో ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, అందరూ బాయిగా ఉన్నారు. మీరు మీ రాజకీయ పబ్బం గడపటం కోసం చిచ్చు పెట్టద్దండి. ఒకరోజు ఒక వర్గం మీ సైడ్ వస్తుంది, ఒక వర్గం మీ యూత్ సైడ్ వస్తుంది. అన్ని చోట్ల ముస్లిమ్స్ ఉన్నారు, అన్ని చోట్ల హిందువులు ఉన్నారు. కాబట్టి అది గుర్తుంచుకొని ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకోకుండా రాజ్యాంగపరంగా మనకు ఎన్నికలు వచ్చినాయి. 2024లో మనం మార్చిలో ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో మీ సత్తా ఏందో చూపించండి. మీరు చేసిన ప్రోగ్రామ్స్, మీరు చేసిన పనులను బట్టి ఓటు అడుక్కోవాలి. కానీ ఇట్లా చీప్ ట్రిక్స్ ప్లే చేయకూడదు. ఈ చీప్ ట్రిక్స్ ప్లే చేసిన వాళ్ళను ప్లే చేసిన ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేము గట్టిగా కోరుకుంటున్నాము. రేపు ఈ విషయం మీద ఎటువంటివి నెక్స్ట్ స్టెప్ మూవ్ అయినా కూడా మేము మా చంద్రబాబు నాయుడు గారు ప్రశాంతత, పీస్ అనేది మాకు చెప్పినాడు. కాబట్టి మేము ఈరోజు కూడా చాలా పీస్ఫుల్గా ఈ పత్రికాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాము. కానీ చేతగాక కాదు, మేము అట్లాంటి బ్యానర్లు వేయాలంటే 100 బ్యానర్లు కూడా వేయగలము. బట్ మాకు బుద్ధి ఉంది, తెలివి ఉంది, సెన్స్ ఉంది. కాబట్టి మేము ఇలాంటి చీప్ ట్రిక్స్ లేదు. మాకు ప్రజాబలం రోజు రోజుకు పెరుగుతుంది. కాబట్టి దాన్ని చూసి ఓర్వలేక నిన్న ఆలగడలో జరిగిన మీటింగు నంద్యాల ప్రజలే ఎక్కువ వచ్చినారు అనే ఒక అక్కసుతో కోపం వచ్చేసి ఇది ఎట్లన్నా కానీ హిందువులు ముస్లిమ్స్లోనే 2 వర్గాలను చేయాలనేది వాళ్ళ ప్లాను. ఈ ప్లాన్ను తిప్పికొట్టాల సోదరులారా. అందరూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ బాయిగా ఉండండి.
ఎవరు కూడా సమన్వయం ఉన్న నంద్యాలను కొంతమంది ఇక్కడ ఉన్న లోకల్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇక్కడ మత కళలను సృష్టించి నంద్యాలను చెడగొట్టాలని వాళ్ళ ఉద్దేశంగా కొన్ని పోస్టర్లను, కొన్ని పాంప్లెట్లను, కొన్ని ఫ్లెక్సీలను నంద్యాల పట్టణంలో గడుచున్నగా దాని తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోయి అడ్డుకొని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారిని ఇప్పుడే ఒంటరిలో పోలీసులు అప్పగించడం జరిగింది. వారిపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళు ఎవరైతే దీని ఎన్నికలు ఎవరు ప్రోత్సాహం ఉందో వారిపైన చర్యలు తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా చట్టానికి పట్టేయాలని సభకు తెలియపరుస్తున్నాం. ఏదైనా రాజకీయంగా ఓట్ల ద్వారా సమాధానం చేర్చుకోవాలి కానీ ఇటువంటి దొంగ ఫ్లెక్సులు కట్టి ఏదో పాత ఫ్లెక్సులు తీసుకొచ్చి దొంగ వ్యాపారాలు చేయడము ఇక్కడ లోకల్ రాజకీయ నాయకులకు సబబు కాదని ఈ సభకు తెలుపుతున్నాం. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా నీ అధికారాన్ని పడగొడతాం. ఖచ్చితంగా మన సార్ గారిని అది ఎన్నప్పుడు ఫరూక్ సార్ గారిని ఖచ్చితంగా ఎమ్మెల్యే చేసుకుంటామని సభముఖం తెలుపుతున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.